బీజేపీ కార్పొరేటర్లు ఈరోజు జీహెచ్ఎంసీ ఆఫీస్లో అట్లాగే స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరుగుతున్న దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కూడా జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగి తెలుసు అసలు వాళ్ళ సమస్యలు ఏంటి ఏందని చెప్పి అలా చెప్పండి. మీరు ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఎదురుగా మీరు ధర్నా చేస్తున్నారు, ఎందుకు అసలు మీ ప్రాబ్లం ఏంటి? గతంలో మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాకు సమాధానం చెప్పమని అడుగుతున్నాం. మేము అంతే. మేము కేంద్ర ప్రభుత్వము ఈరోజు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 113 కోట్లు 38 చెరువులకు ఇచ్చింది. చెరువుల పునరుద్ధరణ దాంట్లో ఒకటి సఫిల్గూడ లేక్ బండ చెరువు కూడా 2 కోట్ల రూపాయలు మరి సఫిల్గూడ లేక్ కూడా బండ చెరువు కూడా కేటాయించడం జరిగింది. మేము అడుగుతున్నాం ఆ పనులు ఎందుకు చేయరు? మురికి నీటి శుద్ధీకరణ అంటే డైవర్షన్ జరగకపోవడం వల్ల అక్కడ గుర్రపు డెక్క పెరుగుతుంది, దోమలు పెరుగుతున్నాయి, డెంగ్యూలు వచ్చి మనుషులు చనిపోతుంటే నిద్రపోతున్నటువంటి ఈ నగరపాలక ఈరోజు 3 గంటలకు జరగాల్సిన మీటింగ్ 3:30 వరకు కూడా రావట్లే అంటే వీళ్ళకు ప్రజా పరిపాలన పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మీకు తెలుస్తుంది. ఈరోజు జూబ్లీస్లో పోయి 100 కోట్ల హామీలు ఇచ్చారు, పోయి చూద్దాం అక్కడ ఎన్ని పనులు చేసిర్రో. నేను అడుగుతున్నా అసలు ఇక్కడ పనులు చేయండి, మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లని మాకు ఆన్సర్ చేయండి అని చెప్తే మాట్లాడాల్సింది పోయి ఇంత దౌర్జన్యం మహిళా కార్పొరేటర్ని కూడా చూడకుండా ఎవరితో లేచి లిఫ్ట్ చేయించారండి వీళ్ళు. మహిళా కార్పొరేటర్ల మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారంటే ఎంత అరాచకం. నగర మేయర్ మరొక ఆడామే కదా, ఆడామేనా? నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. మరి ఆడామే కదా, ఒక మహిళా కార్పొరేటర్ మీద ఇట్లా మాట్లాడి ఇట్లా చేయడం అనేది కరెక్టా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆమె ఒక మహిళా కార్పొరేటర్ పైన ఈ విధంగా దౌర్జన్యంగా దారుణంగా ప్రవర్తిస్తుంటే వీళ్ళేది పోలీసు వాళ్ళు నిజంగా వాళ్ళ కొమ్ము కాస్తూ ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు మా బట్టలు చెప్పి మా ఫోన్లు మావి ఇంత రౌన లాక్కొని వచ్చి పాశవికంగా ఆటవికంగా అడవుల్లో క్రూరముగా నరమాంస భక్షకులు కూడా చేయనటువంటి విధంగా ఈరోజు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా. మేము అక్కడ ఆపగలరేమో, ఇంకా ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఎక్కడ ఆపగలరు? ఇక్కడికి వెళ్తూ ఆపుతారా? లేదు ఇంకోచమని చేస్తే ఆపుతారా? ఏ విధంగా ఆపగలరు వీళ్ళు? అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపాలనుకోవడం మూర్ఖత్వం. ఆపలేరు మమ్మల్ని. వీళ్ళు దొంగ ఓట్లతో ఎక్కడైతే జూబ్లీస్లో డబ్బులు పంచిన నాయకుడు ఆ మీద కూర్చొని సమోసాలు ఛాయలు తింటుంటే ఇక్కడ మా మీద పాసిఫికంగా అన్యాయంగా దాడులు చేస్తున్నటువంటి ఈ మేయర్, ఈ కమిషనర్, ఈ అధికార యంత్రాంగం ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అడిగింది ఏంది? మా సమస్యల పరిష్కారానికి సమాధానం చెప్పుకుంటున్నాం. ఇంకో సింపుల్గా నిధులు కూడా సంబంధం లేనటువంటి సఫిల్గూడ చెరువుకు వినాయక సాగర్ అని పేరు పెట్టారు. అక్కడ వినాయకుడి నిమజ్జనమే జరుగుతుంది కదా, అక్కడ వినాయక సాగర్ అని పేరు పెట్టమన్నాం. మరి స్టాండింగ్ కమిటీ లెటర్ కూడా పెట్టమని చెప్పి స్టాండింగ్ కమిటీలో వచ్చి మేయర్కి ఫోన్ చేసిన, ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్కి చేసిన, స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ చేసి చెప్పిన. మరి ఎందుకు పెట్టట్లేదు? డబ్బులతో లేని పనే కదా. అంటే దేవుడి దగ్గర కూడా రాజకీయం. అంటే వీళ్ళు యాంటీ హిందూ పాలసీస్, యాంటీ నేషనల్ పాలసీస్ నగరం నుంచే పైకి వస్తున్నాయి. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రోహింగాలకు, దేశద్రోహులకు, ఐఎస్ఐ టెర్రరిస్టులకు వీళ్ళు ఇక్కడ బర్త్ సర్టిఫికేట్లు ఇస్తున్నటువంటి మేయర్ ఈరోజు ఇక్కడ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ల మీద అమ్మా నువ్వు ఇక్కడ దొంగ బర్త్ సర్టిఫికేట్లు అవుతున్నాయి, దొంగ పాస్పోర్ట్లు అవుతున్నాయి, దొంగ డెత్ సర్టిఫికేట్లు అవుతున్నాయి, దర్యాప్తు చేయమ్మా అంటే అసలు మేయర్ పట్టించుకోదు. అంటే మేయర్కి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? నేను ఈరోజు అడుగుతున్నా, ఇప్పుడు మేయర్ వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లో అయినా చెప్పమనంటే మేము లేచి వెళ్ళిపోతాం కామ్గా, ఇంకొక మాట కూడా మాట్లాడము. అంటే కేవలం పాశవికంగా ఆటవికంగా ప్రతిపక్షాలపైన దాడులు చేసి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము అడిగింది మా రిప్రజెంటేషన్ల మీద మీరు సమాధానం చెప్పండి. కేంద్రం ఏదైతే 113 కోట్లు ఇచ్చిందో దాని మీద మీరు సమాధానం చెప్పాలంటున్నాం. మరొకటి, జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ సుప్రీమా, హైడ్రా సుప్రీమా, హెచ్ఎండిఏ సుప్రీమా, వాటర్ వర్క్ సుప్రీమా, లేదా జిల్లా కలెక్టర్ల సుప్రీమా, ఒకే జ్యూరిస్డిక్షన్ ఇంతమంది ఓవర్లాప్ చేస్తుంటే ఒకరి నిర్ణయాలు ఒకరు పూర్తిగా సూపర్ సీడ్ చేస్తుంటే వీళ్ళేమి గాడిదప్పలు దోపుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వము? ఎంఐడి మినిస్టర్ ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి సిగ్గుందా అని అడుగుతున్నా నేను ఈరోజు మేము బాధతో ఆవేదనతో అడుగుతున్నాం. నువ్వు ఇదే కౌన్సిల్కి వచ్చి మాట్లాడినావు, ఆ రోజున ఇదే కౌన్సిల్ సమావేశంలో వచ్చి సమస్యలు ప్రస్తావించినావు. నువ్వు కూడా మాలాగే బాధపడ్డావు. గుర్తుపెట్టుకో, నీ మీద ఏ అరాచకం ఆ రోజు జరిగిందని నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయినావో అదే అరాచకాన్ని నువ్వు మళ్ళీ అధికార పీఠం ఎక్కి ఈరోజు చేస్తా ఉన్నావు కదా. నీకు కూడా ఈరోజు చర్మగీతం తెలంగాణ ప్రజలు పాడి తీరుతారని చెప్తా ఉన్నాం మేము ఈరోజు. అంటే ఇప్పుడు ఇది చివరి స్టాండింగ్ కమిటీ మీటింగ్, అట్లాగే అంటే ఇప్పుడు 2 నెలలు మీ ఫిబ్రవరిలో కూడా మీ కౌన్సిల్ అయిపోతుంది కదా, మీరు చేసే డిమాండ్స్ ఏంటి అసలు? అన్నా సింపుల్, మేము ఏవైతే రిప్రజెంటేషన్ ఇచ్చినామో సమస్యలపైన ఆ సమస్యలపైన మాతో చర్చించి పరిష్కరించండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడండి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కదా, వాడండి. ఎందుకు వాడతలేరు అంటున్నాం మేము. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిధులే వేయలేదని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులను వాడండి అంటే దాంట్లో తప్పేముంది? ఇంత ఆటవికంగా మాపైన దాడి చేయాలా? ఇంత అరాచకంగా మాపైన దాడి చేయాలా? ఒకసారి మీరు ఆలోచించండి. మేడం చెప్పండి, జూబ్లీస్లో వాళ్ళు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి 100 కోట్ల అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. అంటే మీ ప్రధానంగా మీకు కార్పొరేట్లకు రావాల్సిన నిధులు ఎందుకు రావట్లేదు?
ఇప్పుడు ఏ డివిజన్కి ఎన్నెన్ని పన్నులు తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా నిజంగా కూడా డివిజన్లలో ఫండ్స్ ఇస్తున్నారా లేదా అన్నది మేయర్ గారు తనంతలు తను ఒకసారి ప్రశ్నించుకోవాలి. గత 4.5 సంవత్సరాల నుంచి మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఎన్నో అడిగాం ఫండ్స్. వాటికి మళ్ళీ అలా ఫండ్స్ ఎందుకు శాంక్షన్ అవ్వట్లేదు? నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఒక డివిజన్లో గంట సేపట్లో అయిపోయే పని, ఒకవేళ చదువుకున్న వాళ్ళు అంటారు కదండి, చదువుకున్న వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చొని లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న వాళ్ళు వచ్చి గంట సేపట్ల జర తెలివి ఉంటే తెలివి వాడితే పరిష్కారం అయిపోతుంది, సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ అట్లాంటివి చేయకుండా ఏళ్ళ తరబడి నెలలు తరబడి వాటిని అట్లనే పనులు నాంచుకుంటూ పోతే ప్రజలు ఎట్లా అవుతారు? ఇవాళ చెప్పాలి అంటే నిజంగా కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి జిహెచ్ఎంసీ అధికారుల మీద, ఈ మేయర్ మీద. అంటే వీళ్ళ వల్ల ప్రజలు అవస్థపడుతున్నారు, వాళ్ళకి అనారోగ్యం అవుతుంది. కాబట్టి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు సుమోటోగా తీసుకొని వీళ్ళందరినీ సస్పెండ్ చేసి జైళ్ళకి పంపించాలి. అలా అరే గంట సేపట్లో అయ్యే పని, గోరుతో అయ్యే పని గొడ్డలతో చేస్తానంటారు. అరే 1,00,000 రూపాయలతో అయ్యే పని 10 కోట్లు 20 కోట్ల గురించి మాట్లాడతారు. నిధులు లేవంటారు. మళ్ళీ నిధులు లేకపోతే మా ప్రజలు కడుతున్న పన్నులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అదే పన్నులు కట్టకపోతే బాజాప్తా ఆటోలలో పెట్టి మైకులో పెట్టుకొని తీసుకుపోతారు. అరే కరెంటు బిల్లు కట్టకపోతే రేపొచ్చి కరెంటు కట్ చేస్తాం. మళ్ళీ పనులు చేయకపోతే మళ్ళీ ఎవరి జీతాలు కట్ చేయాలి? ఎవరిని సస్పెండ్ చేయాలి? మేము ఒకటే అడుగుతున్నాం, మా ప్రజలు కడుతున్న పన్నులకు తగ్గట్టుగా మాకు ఫండ్స్ ఇవ్వండి. నిష్పక్షపాతంగా అన్ని డివిజన్లు మంచిగా చేయాలి. మొన్న జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లు అయితే మాత్రం పోయి ఏదో ఇట్లా మాట్లాడి అన్ని కోట్లు ఇస్తాం ఇన్ని కోట్లు ఇస్తాం. మళ్ళీ మా ప్రజలు ఇక్కడ ప్రజలు ట్యాక్సులు కడతలేరా? వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? చిన్న సమస్యలు కూడా ఎందుకు పరిష్కారం చేయట్లేదు? మాట్లాడితే 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని అంటారు. మళ్ళీ ఆ బడ్జెట్లో జరుగుతున్న అవకతవకల గురించి మేయర్ ఎందుకు మాట్లాడదు? ఇవన్నీ మేము అడిగినాం. మేము ఇవాళ వచ్చి ఏమడిగామండి, ఆడ కూర్చున్నాము శాంతియుతంగా. మేయర్ గారిని, కమిషనర్ గారిని, జోనల్ కమిషనర్ గారులను వచ్చి మా సమస్యలకు వాళ్ళు సమాధానం చెప్పాలి అని అడిగినాం. దానికి మమ్మల్ని తీసుకొని వస్తారా అండి? ఎలక్టెడ్ కార్పొరేటర్స్, మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, అది కూడా గౌరవం లేదు. మాట్లాడితే చేతుల పుస్తకం పట్టుకుంటారు, రాజ్యాంగాన్ని మేమే కాపాడుతున్నామని చెప్పి. ఏముంది రాజ్యాంగంలో? ఒకసారి చదివితే తెలుస్తుంది వాళ్ళకి. ఆ రాజ్యాంగంలో ఏముందండి? ప్రమాణం చేసేటప్పుడు చెప్పిండు కదా, నిష్పక్షపాతంగా న్యాయం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తలేరని చెప్పి మేము అడుగుతున్నాం. మా డివిజన్లో ఉన్న సమస్యలు మాకు ఇప్పుడు క్లియర్ కట్గా ఈ రోజు మాకు పరిష్కారం అయ్యేటట్టుగా వాళ్ళు చెప్పాలి. చెప్పకపోతే ఈడనే కూర్చుంటాం. మళ్ళా వచ్చి దౌర్జన్యం చేస్తే మేము కూడా ఊకోం. మేము కూడా ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఒక చదువుకున్న వ్యక్తికి ఇట్లా మాట్లాడొద్దు. నా ఓపిక నశించింది. మా ఓపికను చూసి మీరు చేతగాని తనం అనుకుంటే ఎవరు కూడా ఊకోరు. ఇప్పుడు మేము చెప్తున్నాం, మా డివిజన్ సమస్యలు గిట మీరు పరిష్కరించకపోతే మా డివిజన్లలోకి వెళ్ళి ₹1 ట్యాక్సులు కూడా మేము కట్టనియ్యాం. ఎట్లయితే వేరే వాళ్ళు చేస్తారో, కరెంటు బిల్లులు కడితే మధ్యలో మేము కూడా అట్లనే పోతాం. కరెంటు బిల్లులు కట్టనియ్యాం, వాటర్ బిల్లులు కట్టనియ్యాం, ట్యాక్సులు కట్టనియ్యాం. ఇట్లా అనొద్దు చదువుకున్న వాళ్ళం. అట్లా చేసింది ఎవరు? వీళ్ళందరే. వీళ్ళు అంటే మేము కార్పొరేటర్లము, ఉత్సవ విగ్రహాలు ఏముండే, నిధులుండే ఏముండే, ₹1 మా దగ్గర ఉండదు. కొరియర్ సర్వీస్ చేయాలి మేము. ఈ పేపర్ ఈడికి, ఆ పేపర్ ఈడికి తీసుకురావాలి. అదే వీళ్ళు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా వీళ్ళు కూడా ఏసీ రూమ్లలో కూర్చున్న విగ్రహాలే. నాకు ఇవాళ అర్థమైంది. సమస్య పరిష్కారం కోసం అని వస్తే మమ్మల్ని ఈడ్చుకొని వచ్చి ఏదో కుక్కలను గొర్రెల్లాగా తీసుకొచ్చి ఇడ పడేసిండ్రు. ఇది ఎక్కడ అన్యాయం? ఇది నా సమస్య, పార్టీ సమస్య కాదండి, ఇది ప్రజల సమస్య. మీ మీడియా మిత్రులందరూ కూడా ఒక్కసారి పొండి. నిజంగా కూడా మహానగరం అని చెప్పుకుంటాం హైదరాబాద్లో. ఇవాళ కరెంటు లైట్లు లేవు, ఏడవడతాడ రోడ్లు ఉన్నాయి. అరే ఇంట్లో నుంచి బయటికి పోతే నిజంగా ప్రాణంతో తిరిగి వస్తామా లేదా? ఏ మోరీలో పడి ఎక్కడ ప్రాణం తెలుతుందా, చచ్చిపోతామా ఉంటామా అని కూడా తెలుస్తలేదు. అట్లాంటి సిచ్యువేషన్లా మేము వచ్చి మాట్లాడితే మమ్మల్ని ఈడ్చుకొని వచ్చి కింద పడేసిరు. కాబట్టి ఇప్పుడు మేయర్ గారు, కమిషనర్ గారు రావాల్సిందే, మాకు సమాధానం చెప్పాల్సిందే. మేము ఇక్కడ నుంచి జరిగేదే లేదు. అయితే కార్పొరేటర్లు గతంలో ఇచ్చిన తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఇక్కడ ధర్నాకైతే దిగుతున్నారు. మేయర్ గారిని, కమిషనర్ ఇక్కడికి వస్తేనే మేము ఇక్కడ నుంచి ధర్నా విరమిస్తాం, అప్పటిదాకా విరమించేది లేదు, మా సమస్యలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు పరిష్కరించాలని చెప్పి మాత్రం బీజేపీ కార్పొరేటర్లు కోరుతున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లె టీవీ, జిహెచ్ఎంసీ, హైదరాబాద్. ఆపలేరు మీ మూర్ఖత్వంతో ఆపలేరు. ఒకరు లేదు, సిగ్గు లేక పాపము చేయండి చెప్పాలి.